కలిగేసుకోవాలి. హలో, ఆయన లేని వాటిలోకి వెళ్ళి అన్నిని సృష్టించిన వాడైతే ఉన్న వాటిలో నుంచి నువ్వు అన్ని తెచ్చుకోలేవు. ఓకే, ప్రేమిస్తున్నాడు ఆయన అందరినీ. మీరు చెప్పిందండి నిత్య జీవించారు. సరే, ప్రేమ అని చెప్పండి. ఒక డెఫినేషన్ చెప్తారు ప్రేమ గురించి. తండ్రి ప్రేమ ఎటువంటిదో దాన్ని మాత్రం మీ యొక్క మనసులోకి ఎప్పుడు తీయవద్దు. ఓకేనా? ప్రభు ముందు నీతిమంతులు ఉన్నారు. ఎవరున్నారు? ప్రభు ముందు పాపులు ఉన్నారు. ఓకే, నీతిమంతులు ఉన్నారు, పాపులు ఉన్నారు. యేసు ప్రభువుని నమ్ముకున్న వారు ఉన్నారు, యేసు ప్రభు వారిని నమ్మలోనే ఉన్నారు. ఇప్పుడు ప్రభు వారు ప్రేమ చూపించాలి. క్రైస్తవులు ఎలా ప్రేమ చూపిస్తాడు ఆయన? ఎలా చూపిస్తారండి? ఎలా చూపిస్తారు ప్రేమ? క్రైస్తవులు చూపించాలి. మేము ఎలా చూపిస్తున్నా ప్రేమ? మేము ప్రభు ప్రేమ చూపిస్తున్నారా? ఏమి చూపిస్తున్నారు? నేను అడిగింది మీకు అర్థమవుతుందా? ప్రభువారు నేను ప్రేమిస్తుంటే ఏ విధంగా ప్రేమిస్తున్నాడు? ఓకే, భద్రపరుస్తున్నాడు, నడుస్తున్నాడు, బ్లెస్ చేస్తున్నాడు, పోషిస్తున్నాడు, నడిపిస్తున్నాడు, ఓదారుస్తున్నాడు, బలపరుస్తున్నాడు, ఈ పక్షం నుంచుంటున్నాడు, నీ పక్షంలో వ్యాజ్యమాడుతున్నాడు. ఎవరితో? ఎవరితో అని ఎవరితో వ్యాధించాడు? అసలు ఎవరైనా ఆయన నుంచుంటే వేరే నుంచోగలుగుతారా? ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాయి సార్? ఇతరులు అవన్నీ చేస్తావని. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నీ పక్షంలో ఎందుకు నుంచున్నాడు అంటే ఎవరు లేని వారి పక్షం నువ్వు నుంచుంటావు అనేసి. నేను ఎందుకు బలపరుస్తున్నాడంటే బలహీనలను బలపరుస్తావు అనేసి. నీకు ఎందుకు మేలు చేస్తున్నాడంటే ఇతరులు మేలు చేస్తావు అనేసి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, సరే అండి. క్రిస్మస్ సందర్భంగా కొన్ని విషయాలు మనం ఆడుకుందాం. అలా చెప్పి మేము హ్యాపీ ఫీల్ అవుతుంది కదా. సరే, థ్యాంక్ యూ, గుడ్. ఓకే, హూ ఇస్ జీసస్? యేసు ప్రభు ఎవరండి? లోక రక్షకుడు. లోకం రక్షించాడా? మరి రక్షించిన లోకం నువ్వే రక్షిస్తావు. కొన్నిసార్లు అందరికి ఏదో మనం చనిపోయిన ఫీల్ అవుతాం, ఏదో మనమే ప్రయాసపడుతున్న ఫీల్ అవుతాం. లేదండి, ఆయన విత్తనం విత్తేయాలని మనం పంటకు వస్తున్నాం అంతే. రక్తం కాచి నాయన పబ్లిసిటీ మాత్రం చేస్తున్నాం. నేను చెప్పేవాడు అర్థమవుతుంది. కొన్ని ఎలా బిహేవ్ చేస్తామంటే లోకం యొక్క భారం అంతా మనం మోసుకుంటూ వెళ్తూ ఉంటాం. లోక భారం పక్కన పెట్టాలి, సంఘ భారం అంతా మనమే మోసుకుంటూ ఫీల్ అవుతూ ఉంటాం కదా. ఎంత కామెడీ ఉండదు తెలుసా? క్రైస్తవు ఎలా ఫీల్ అవుతారంటే నేను వీళ్ళ కోసం ప్రాణం పెట్టాను, అంత సీన్ లేదు, పెట్టవు అందుకే ఆయన పెట్టాడు. ప్రైజ్లో కొంతమంది ఉంటారండి మహాభక్తులు నాలంటూ. హలో, సరే, ఎంతమంది అలాంటి ఉన్నారు ఇక్కడ? చేతులు ఎత్తులో కొంతమంది అడితే దగ్గర ట్విస్ట్ పెడతాడు. సరే, మేమందరం విశాఖ ట్రిప్కి వెళ్దాం, పని చేయండి మరి. నాకున్నదంతయు నువ్వు ఇచ్చినదే ప్రభువా. ఆయన అడుగుతున్న మాత్రం క్రిస్మస్ సీజన్ బ్రో, అట్లా కొనుక్కోవాలి, ఇల్లు డెకరేట్ చేసుకోవాలి, స్టార్ పెట్టుకోవాలి. అవును, మరి జ్ఞానంలో అందరూ మీడియా వస్తారు. వాళ్ళు ఒక నక్షత్రం చూసినప్పుడు ఎందుకో మళ్ళీ మీలో జన్మిస్తారు. క్రిస్మస్ ట్రీ చూసినప్పుడు తాతయ్య వచ్చి మీకు గిఫ్ట్ చేస్తాడు. ఆయన అన్నీ మంచివే, దానికన్నా గొప్పదని తెలుసా? ప్రజలకు ఆ స్వస్థపరిచే వాడిని ఇవ్వడం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
నీ దగ్గరికి ఎవరు అవసరం కోసం వచ్చారు, ఆరోగ్యం కోసం, ఆరోగ్యం ఇచ్చావు, మధ్యాహ్నం స్తోత్రం వెళ్ళిపోయారు. సమాధానం కోసం వచ్చారు, సమాధానం ఇచ్చావు, వెళ్ళిపోయారు. నేను అంటాను దీనికన్నా గొప్పది తెలుసా, ఆ సమాధాన పరచు వారిని వారికి ఇచ్చేసి, హలో ఆ స్వస్థపరిచే ఏసీ రాఫాను వాళ్ళకి ఇచ్చేసేయండి. ప్రైజ్ ది లార్డ్. ఫిల్ దెమ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ నింపండి వాళ్ళందరినీ. ప్రైజ్ ది లార్డ్. You know, a crazy story was happened between me and Jonathan before the times in the book of Genesis. ఆ రోజు చర్చ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. నేను జోనాథన్ వేర్ కంప్లీట్లీ లైక్ లేబర్స్, కష్టపడి ఏదో చర్చ్ అంతా మేము కట్టేసేవారు లాగా ఏ లేదు. చేస్తూ గంప ఇసుక పోసేవాళ్ళు, గంప రాళ్ళు పోసేవాళ్ళు. ఇలా చేస్తున్న టైంలో ప్రభు వారు దేవునికి ఆత్మ నింపిన తర్వాత జోనాథన్ చర్చ్లో ఉన్నప్పుడు జోనాథన్ నువ్వు దేవునికి ఆత్మ నింపబడ్డాడు అడిగాడు. లేదన్నా అన్నాడు. పాస్టర్ మర్చిపోయాడు టైంలో. సో రెడీ, యూ డోంట్ బిలీవ్ మీ, మా పరిస్థితి ఎలా ఉందంటే మా షార్ట్ ప్యాంట్ అనేది పైకి ఉండి మొత్తం సిమెంట్ గ్లౌజ్ వేసుకున్నాం. జోనాథన్ యూ వాంట్ రిసీవ్ స్పీడ్ ఆఫ్ కదా, ఇప్పుడు ఎస్ఆర్ అన్నాడు. అప్పుడైతే ఎస్ఆర్ అన్నాడు. ఐ రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ నేమ్ అన్నాడు. వెంటనే రాకాదారాదాడా బహాసోపు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను అంటానండి, ద బెస్ట్ థింగ్ యూ కుడ్ గివ్ టు ద పీపుల్ హూమ్ యు లవ్ ఇస్ ద వర్డ్ అండ్ ద స్పిరిట్. నువ్వు ఎవరైతే ఎక్కువ ప్రేమిస్తే వాళ్ళకి ఇవ్వాల్సింది ఏదో తెలుసా, ఆయన యొక్క మాటను మరియు తన ఆత్మను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడి లోకాన్ని అంతా ఎలా సృష్టించాడండి, తన ఆత్మ ద్వారా, తన మాట ద్వారా. మాట ఉండే ఆత్మ లేకపోయినా, ఆత్మ ఉండి మాట లేకపోయినా సమస్యే. హలో, ఆది కాలం ఏముందంటే భూమిని ప్రభువు సృష్టించిన తర్వాత అది శూన్యంగా మారిందండి. ఎలా మారింది అంటే ఎంటీ అయిపోయింది. ప్రభువు ఏం చేసింది తెలుసా, వెలుగు అన్నారు. ఏమన్నారు, వెలుగు అనగానే పరిశుద్ధాత్మ ఏం చేశాడంటే ఆ మాటను పట్టుకొని ఇంజనీరింగ్ వర్క్ చేసి మొత్తం వెలుగు తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక ప్రశ్న ఎవరైనా చెప్పండి, ఎన్ని సంవత్సరాలుగా ప్రభువారు అది ఎంటీనెస్ లో ఉన్నారు? హలో, సరే ఈ ప్రశ్న అడుగుతాను, ఈ ప్రశ్న సమాధానం చెప్పి 10,000 ఇస్తాను. ఓకేనా? ఐ రెడీ ఫర్ 10,000? సరే మీరు చెప్పగలరు, నాకేం ఇస్తారు? కొందరు దశభాగం ఇవ్వగలుగుతారా? ఆఫీస్ కాకుండా 10,000లో బావా దశభాగం ఎంత బావా? 1000 రూపాయలు ఇవ్వగలరా? సరేలే అండి, మీరు ర్యాప్ స్టోరీస్ కోసం, మీ నేషన్ మ్యాగజైన్స్ కోసము, మా మిషన్ ట్రిప్ కోసం పని చేస్తారు. పోనీ ఆ 1000 రూపాయల దశభాగం ఇవ్వగలుగుతారా? 100 రూపీస్. నేను చెప్పే సమాధానం, నేను అడిగే ప్రశ్న మీ సమాధానం మీరు 10,000 ఇస్తారు. ఓకే, లేదనుకోండి ఇంకా 100 రూపాయలు. ఆయన వెలుగు అన్నాడు కదా, అన్నాడా? ఏ భాష అన్నాడండి? అరబిక్. రాహే ఎలిపోకో రాఖా దహసే. ఏమండి? ఆహా, తెలుగు అన్నాడా, ఇంగ్లీష్ లో అన్నాడా, అరబిక్ లో అన్నాడా, అరబిక్ లో అన్నాడా, స్పిరిట్ లో అన్నాడా? అన్నాం ఒకసారి అని ఆయన పర్లోకి వచ్చి రాబా రా ఖాదా హస్స లీబో హోస్తో అన్నాడా? ఓకే, యూ ఓ మీ 100 రూపీస్. ఓకేనా? ఓకే, ఏ సార్ నో? సరే 100 రూపీస్ ఎలా ఇవ్వాలో చెప్తాను నేను, చెప్పండి. ఆ ఖర్చు నేనే పెట్టుకుంటా, కానీ నాకు ఇవ్వాలి. ఎలా అడగండి? వెళ్తే 2 ర్యాప్సోడీస్ మాత్రమే పంచిపెట్టి వెళ్ళండి చాలు. ఓకేనా? హలో, హ్యాపీనా? కొంతమంది అంటారు, మా బావలు అంటారు, లేదు ర్యాప్సోడీస్ కొంచెం పంచి పెడతాను, ఈ 100 రూపీస్ ఇస్తా అంటారు. బావ ఓకే కదా? ర్యాప్సోడీస్ 100 రూపీస్. ప్రైజ్ ది లార్డ్. ఓకే, సరే వాక్య భాగంలో వెళ్దాం. నాకు తెలియదు కదా, నేను కదా. హలో, ప్రైజ్ ది లార్డ్. హౌ వాస్ గాడ్ దేర్ ఇన్ ద బిగినింగ్. పలికినప్పుడు కూడా వింటే నేను చెప్తూనే నాకు తెలియదు. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. తెలుసుకోవాలా? చెప్పమంటారా పని? చెప్పమంటారా పని మీకోసం? తెలియదు నాకు.
ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఓకే, వాక్యంలో వెళ్దాం. యేసు ప్రభువారు ఈ లోకంలోకి రావడానికి ఆయన వాడుకున్న పాత్రలను చూద్దామని. ఓకేనా? ఓ ఓ ఓ కవరాదా బహస్య కేలేదు సరే కాజుకుంటాం. యేసు ప్రభువారు ఈ లోకంలోకి రావడానికి ఆయన వాడుకున్న 2 పాత్రలను చూద్దాము. ఎక్కువ డిస్కషన్ వద్దు. మొదటిగా మనం చూస్తే యోసేపు, రెండవది చూస్తే కన్యక అయిన మరియమ్మ. చెప్పండి, యోసేపు, మరియమ్మ. ఓకే, ఈ యోసేపు ఎక్కడి నుంచి వచ్చాడండి? తన యొక్క జనరేషన్స్. ఎస్, దావీదు వంశస్థుడైన యోసేపు. ఓకేనా? సో దావీదు నుంచి వచ్చాడు యోసేపు. మరి అమ్మగారు మీరు బయలుదేరి ఇప్పుడు చదవలేదా? 2 సార్లు చదువు, 10 సార్లు చదువు, 20 సార్లు చదువు, చదివింది ఇక్కడ లేదా? ఇలా చదివి ఇలా వదిలేశారా? ప్రైజ్ ది లార్డ్. సరే అండి, ఉల్లేద్దాం. ఆ తరం గురించి మనకి ఎందుకు కానీ మన తరం గురించి ఆలోచిద్దాం. ప్రైజ్ ది లార్డ్. సో వాడుకున్న పాత్రలో యోసేపు, మరియమ్మ. ఓకే, యోసేపు ఎవరండి అంటే ప్రొఫెషన్ గురించి మాట్లాడుతున్నా. యోసేపు ఎవరండి? ఏమండి? వడ్రంగి. ఓకేనా? నేను దైవజనులు పాస్టర్ కన్నబాబు ఎక్స్ప్లెయిన్ చేశారు. మన సింపుల్గా వడ్రంగి అనగానే మనం ఏమనుకుంటామంటే ఒక చిన్న చెక్క తీసుకుని, ఒక మేక్ తీసుకొని, సుత్తి తీసుకొని, సంచులు తీసుకుని ఎలువని వస్తాం, అంతేనా? కానీ యాక్చువల్గా వడ్రంగి అనే పదము వాడిన పదం ఏంటి సార్? ఈజ్ ఎ బిల్డర్. ఎవరండి? బిల్డర్. బిల్డర్స్ రిచ్చా పూరా? ఏమండి? ఇప్పుడు యోసేపు రిచ్చా పూరా? రిచ్ కదా. ఓకే, దట్స్ గుడ్. సరే, యోసేపు రిచ్ మ్యాన్ పక్కన పెడదాం. God used the richest person to bring forth his son into this world. నువ్వు పేదరికం నుండి సువార్త ప్రకటిస్తే సువార్త వాళ్ళకి వెళ్ళదండి. నువ్వు నేను ఐశ్వర్యవంతులుగా ఉండాలి. యేసు ప్రభువుకి పేదరికం ఇష్టం కాదు. ఎంతమంది మాట ఈ విషయం తెలుసు? లేదండి, యేసు ప్రభు పేదరికం అంటే చాలా ఇష్టం అని. మరి ఎందుకు ప్రయాసపడుతున్నావు? ఎందుకు ఉద్యోగం వెళ్తున్నావు? నీకు ఇష్టం కదా, నాకు ఇష్టమా? వాళ్ళు ఎంతమంది పేదవారు మనం ఇష్టపడతారండి? ఎవరున్నారు? పేదోళ్ళు ఎవరో ధనవంతులు ఎవరో ఒక మాట చెప్తుంది, సరేనా? సరే, మీ దృష్టిలో పేదోళ్ళు ఎవరండి? ఏమండి? పేదోళ్ళు అంటే ఎవరు? ఇప్పుడు దేవుడు ఎవరైనా పోషించాలి అనుకున్నాం, ఎవరి సహాయంతో పోషిస్తాడండి? ధనవంతుల యొక్క సహాయంతో పోషిస్తాడా, లేకపోతే దరిద్రుల యొక్క సహాయంతో పోషిస్తాడా? ఏమండి? ఓకే, అవునండి. సరే, మీకేమైనా అవసరం వచ్చినప్పుడు చూద్దాం ఎవరిని అడుగుతాం. మీకేమైనా అవసరం వచ్చినప్పుడు చూద్దాం ఎవరు అడుగుతాం. డబ్బులు ఉన్న దగ్గర అడుగుతారు, డబ్బులు లేని అడుగుతారు. మీరు క్యాలిక్యులేట్ చేసుకుని నెలకి ఎంత జీతం వస్తుంది, ఈ జీతాలకి వెళ్ళి వీళ్ళు ఏమైనా ఇవ్వగలుగుతారో ఆలోచిస్తారా? అయితే వీళ్ళ దగ్గర ఏముండవు అనేసి వీళ్ళని అడుగుతారు. మీరేం చేస్తారు? డబ్బులు కావాలనుకోండి, ధనవంతుల దగ్గర డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తారా? లేకపోతే పేద దగ్గరికి వెళ్ళి నాకు కొంచెం అవసరం ఉంది, ఒక అప్పు అని అడుగుతారా? సరే, ఆత్మీయులు ధనవంతుల్లో పేదలు ఆత్మీయులు కూడా ఉన్నారు కదా. ప్లీజ్ మొత్తం మీరు బొన్న పాడి చేసుకోదండి, లాజిక్ ఆలోచించండి. డబ్బులు అడుగుతావో డబ్బులు లేదు అడుగుతావో అదే కదా చేస్తాం. మరి యేసు ప్రభువు వారు తన సంఘాన్ని పోషించాలంటే ధనవంతులు అడుగుతారా, పేదలు అడుగుతారా? సరే, మీకు ఒక క్లారిటీ ఇస్తాను. ధనవంతులు ఎవరంటే పేదలు ఎవరంటే మీరు చెప్పిన స్టోరీలకి ఏమి అని ప్రభు వారు ఏ విధంగా పోషించాడంటే, ఎవరి ద్వారా పోషించాడు? పేద విధవరాలు. ఎవరు రాశారండి పేద విధవరాలు అనేసి? పేద డెఫినేషన్ తెలియని వ్యక్తి రాశాడు. ఎవరు పేదోళ్ళు అంటే ఉన్నది ఇతరులు ఎవరు కదా వాళ్ళు పేదోళ్ళు.
ధనవంతులు ఎవరంటే తనకున్న దాంట్లో ఇతరులకు ఇచ్చేవారు ధనవంతులు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ యొక్క ప్రాంతంలో ధనవంతులు లేరా? ఆ యొక్క ప్రాంతంలో ఇన్ఫ్లుయెన్సెస్ పీపుల్ లేరా? మరి ప్రభు వారు తనెందుకు వాడుకున్నారు? ఎందుకంటే తనకి ఇచ్చే గుణం ఉంది కనుక. The richest person are those who has something to give to the others. Praise the Lord. పేదోళ్ళు ఎవరంటే ఉండి కూడా నాకు లేదు అంటారు కదా, వాళ్ళు పేదోళ్ళు. స్వార్థపరులు అంటారు పేదోళ్ళు. హలో, మీరు చూసారా? నేను గర్విస్తున్నా అందరూ ఎక్కడ చూసింది తెలుసా? సారీ టు సే, పేదోళ్ళని చూసింది నేను. వెళ్తున్నప్పుడు 10 రూపాయలు, 100 రూపాయలు లేవమ్మా, పర్లేదు సార్ ఇవ్వండి సార్, 100 రూపాయలు అయినా సరే. హలో, అంటే రిచ్ పీపుల్లో గర్విస్తూ లేరని చెప్తలే, ఉన్నారు. సరే మీకు సింపుల్గా చెప్తానండి, ధనవంతులైనా పేదోళ్ళైనా వారి ముందు గర్వం ఉంటే వారు ఖచ్చితంగా కింద పడిపోతారు. ప్రైజ్ ది లార్డ్. మీరందరూ కింద పడేలా నుంచున్నారా? అంటే మీరందరూ తగ్గింపు మనసు కలిగిన వారు. ప్రైజ్ ది లార్డ్. సరే యోసేపు దగ్గరకు వద్దాము. సో కన్యక మరియ అని చెప్పండి. సే రిచ్నెస్ అండ్ ప్యూరిటీ. ఒకవేళ తిను కన్యక కాకుండా వివాహం చేసుకున్నట్లయితే, అదే వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకున్నట్లయితే యేసు ప్రభువారు కన్యక ఉన్న మరియ గారు వచ్చేవారా? అంటే యేసు ప్రభు వన్ ఆఫ్ పాత్ ఇన్ దిస్ ప్యూరిటీ. ఒకటేమో రిచ్నెస్ గురించి చెప్పాను, రెండోదేమో ప్యూరిటీ గురించి చెప్పాను, మూడో విషయం చెప్తాను. యేసు ప్రభువు వారు దేవదూతలో యోసేపు తెలియ చెప్పమ్మా, తను ఎవరైతే పెళ్లి చేసుకుంటున్నాడో తను ఇదివరకు గర్వం ధరించింది, ఆయన వెళ్ళి పెళ్లి చేసుకోవాలి యోసేపు చెప్పమన్నారు. వాళ్ళు ఈ జనరేషన్లో ఎవరికైనా ప్రభువు అలా చెప్తే మీరు ఏం చేస్తారు? ప్రభువుని చేసుకోమని ఇంట్లో వాళ్ళు దాన్ని చేసుకునే వాళ్ళకు నిన్ను దాన్ని చంపేస్తాం. హలో, ఇప్పుడు చట్టము సులువుగా ఉందా? అప్పుడు చాలా సులువుగా ఉందా? హలో చెప్పండి, నాతో మాట్లాడండి. ఎవరైనా కనపడితే చాలా రాళ్ళు తీసుకుని చంపేసేవారు, అదే చట్టము. ఇప్పుడైతే ఏం చేస్తారు? చేస్తారు. అంటే వాట్ ప్రాక్టీస్ అంటే యోసేపు యొక్క కన్యక ఉన్న మరియమ్మను వివాహం చేసుకోవడము సుఖమైందా కష్టమైందా? అరే హీఈస్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్, బిల్డర్, రిచెస్ట్ పర్సన్. అతనితో ప్రభువారు వచ్చి తను వివాహం చేసుకున్నప్పుడు తను మెంటల్ ప్రెజర్ కూడా వెళ్ళగలరా? ఆయన అనుకున్నాడంట, ఎవరి కూడా సీక్రెట్ గా తను విడిచిపెట్టదాం అనుకున్నాడంట. ప్రభువారు చెప్పారు, ఇది నా వల్ల కలిగిందని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. మూడో విషయం నేనేం చెప్తున్నా సార్, ఆర్ యు రెడీ టు బీ అన్కంఫర్ట్ జోన్ వెన్ గాడ్ ఇస్ ఆస్కింగ్ యు టు డు సంథింగ్? ప్రభువా మీకు ఏదైనా చెయ్యి అన్నప్పుడు అన్ని కంఫర్టబుల్గా చేస్తారా? అన్కంఫర్టబుల్గా చేస్తారా? రీచ్ వాడికి వెళ్ళకపోతే సార్ నేను ఉద్యోగం వెళ్ళాలి సార్, ఉద్యోగం వెళ్ళకపోతే తీసేస్తారండి. అన్కంఫర్ట్ జోన్. వాళ్ళు నన్ను బయటికి పంపిస్తారు మా ఇంట్లో వాళ్ళు, అన్కంఫర్ట్ జోన్. పాస్టర్ గారు మీకేం తెలుసు పాస్టర్ గారు, పొద్దున్న కష్టపడతాం పాస్టర్ గారు, మేము వెళ్ళలేము పాస్టర్ గారు. సి అంటే ప్రభు నీకు ఏదైనా చెప్పినది నీకు చాలా కంఫర్ట్గా ఉండి చేయడానికి ముందుకు వస్తావు, కానీ అన్కంఫర్ట్గా ఉంటే నువ్వు చేయలేవా? బాధాకరం చెప్తున్నా, నాకున్న బాధాకరం అనేక మంది క్రైస్తవులు కేవలం వాళ్ళ కంఫర్ట్ జోన్లోనే పనిచేయడానికి ఇష్టపడుతున్నారు, కానీ వాళ్ళు అన్కంఫర్ట్ జోన్లో పనిచేయడానికి ఇష్టపడలేదు. ఎస్ సార్, నో పాస్టర్ గారు మేము కానీ రీచ్ అవుట్ వస్తే ఉద్యోగం చేసేస్తారండి. ఒక రౌండ్ ఏమిస్తుంది చచ్చిపోతాను ఉద్యోగం విషయం వచ్చినప్పుడు. పాస్టర్ గారు మేము ఇట్లా రీచ్ అవుట్ వెళ్తున్నా మా ఇంట్లో ఇబ్బంది పెట్టేస్తారండి. ఓ ప్రభుత్వం కోసం చచ్చిపోతాను బ్రతికేస్తాను. హలో, నీకు ఏదైనా ఇస్తాను రోవా, కానీ ఇంట్లో పోతే బంగారం దాచుకో. హలో, ఆఫరింగ్ ఇచ్చేటప్పుడు 10 రూపీస్ ఇచ్చి ఎంత ఆఫరింగ్ ఇచ్చాను నేను. హలో,
సే ప్యూరిటీ, రెండవది వెల్త్, మూడవది సాక్రిఫైస్, మూడవది త్యాగం అండి. యోసేపు త్యాగం చేయలేదా? నా పేరున్నా లేకపోయినా పర్లేదు, నేను ప్రభు చెప్పింది చేస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నేను క్రైస్తత్వంలో మనం సాక్రిఫైస్ నేర్చుకోవాలండి. ఇది ఎక్కడి నుంచి నేర్చుకోలేదు, మన ప్రభు అది తనే సాక్రిఫైస్గా మారాడండి. అంటే పాస్టర్గా మనం ఉద్యోగం చేయాలన్నారా? లేదండి, ఉద్యోగం చేస్తూ నీకు దృష్టి దేని మీద ఉండాలంటే శాలరీ మీద కాదు, కానీ అక్కడ సోర్స్ మీద ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. వ్యాపారం చేయదండి, వ్యాపారంలో కూడా దృష్టి ఏమన్నా సార్, నేను నాకు వ్యాపారం ద్వారా దేవునికి రాజు ఏ విధంగా విస్తరించాలని ఆలోచన కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. డైలీ కష్టపడుతున్నారు కదా, ఎంతమంది డైలీ కష్టపడుతున్నారు? రోజు కష్టపడాలి ఎంతమంది ఉన్నారు? మిగతా ఏం చేస్తున్నారు కష్టపడకుండా? కష్టపడకపోతే తెలవద్దండి దయచేసి, వాక్యం అదే చెప్తుంది. కష్టపడుతున్నారా? దేనికోసం కష్టపడుతున్నారు? ఆఖరిగా దేనికోసం కష్టపడుతున్నారండి? మైపోతుంది సిస్టర్లోని దేనికోసం కష్టపడుతున్నామా? నో, నాకు రియలిస్టిక్ ఆన్సర్ చెప్పండి. స్వార్థ కోసం కష్టపడుతున్నాను. మనసులో మీరు అసలు ఆలోచించాను, అసలు నేను దేనికోసం కష్టపడుతున్నాను? నిజంగా ఎవరిని సంతోషపెట్టడానికి కష్టపడుతున్నాను? నిజంగానే నేను ప్రార్థనలో కష్టపడుతున్నాను? ఎందుకంటే ప్రార్థనలో కష్టపడుతున్నారండి? మీ సుఖం కదా ప్రార్థన? ప్రభు ప్రార్థన లేబర్ అన్నాడు ఆయన. అప్పటిలో నాకు తెలియదు. హలో, ప్రేయర్ ఈజ్ లేబర్, ప్రేయర్ ఈజ్ వర్క్. ఒక గంట సేపు నువ్వు ప్రార్థన చేస్తావు అంటావు, కానీ మనస్సు దేవుని లేకపోతే ఆ గంట ఎలా ఉంటుంది తెలుసా? ఒక రోజులా ఉంటుంది నీకు. అదే ఒక్కసారి నీ హార్ట్ తో హార్ట్ కి కనెక్ట్ అయ్యామనుకో, గంట అనేసి నువ్వు రాకే లిహా. ప్రైజ్ ది లార్డ్. సో దేనికోసం కష్టపడుతున్నా? నేను ముగించాలనుకుంటున్నాను మీకు చెప్తే. కుటుంబం కొరకు. ఓకే, అవునండి. ఎప్పుడు చెప్పాడండి? ఆపోజిట్ చెప్పాడండి, మనం చెప్పాడు. సారీ మాట్లాడుతున్నందుకు మీ మమ్మీ కాడ అవ్వదు, ఆ విధంగా మాట్లాడుతున్నాను అంతే. ప్రభు వారు 6 రోజులు కష్టపడి 7వ రోజు విశ్రాంతి కదా నాకు రండి అని చెప్పాడు. ఎవరికి? పాత నిబంధనలోనికి. నూతన నిబంధనలు చెప్పిన విషయం ఏంటి సార్? వారం వస్తున్నారు నా దగ్గర మీకు విశ్రాంతి ఇస్తాను ఆయన. హలో, అని నువ్వు కష్టపడితే ఎక్కడికి కష్టపడాలంటే నీ యొక్క రెస్ట్ లోనే కష్టపడాలి. ప్రైజ్ ది లార్డ్. సరే, నీతి, రెండవది పరిశుద్ధత, మూడవది త్యాగము. హల్లెలూయా. సో ఇప్పుడు ఈ యొక్క 6 రోజుల్లో నీ యొక్క దృష్టి దేని ఉండాలంటే, నేను ప్రభు కోసం ప్రయాస పడుతుంటే అసలు ఏమేమి సాక్రిఫైస్ చేస్తున్నాను నేను? హలో, రెండవదిగా నేను ప్రభు కోసం బ్రతుకుతుంటే ఎంత పరిశుద్ధంగా నేను బ్రతుకుతున్నాను? మీరు పరిశుద్ధ కాదని చెప్తలేదు, మనందరం పరిశుద్ధులము, ఆయన పరిశుద్ధులు కనుక. మనందరం నీతిమంతులు, ఆయన నీతిమంతులు కనుక. ప్రైజ్ ది లార్డ్. ద గ్రేటెస్ట్ వే టు విన్ అదర్స్ ఈజ్ యువర్ లైఫ్ స్టైల్. నీ యొక్క జీవితం ద్వారా ఇతరులు రక్షణ తీసుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. అలాగే పాస్టర్ గారు ఈ లైఫ్ బాగాలేదు అనేసరి సోల్వినింగ్కి వెళ్తున్నారంటే నాకు అర్థమైంది సార్, వాళ్ళని వెళ్ళనివ్వండి. సోల్వినింగ్ చేస్తూ 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 వారు ఖచ్చితంగా నువ్వు అనుకునే స్థాయి కన్నా గొప్ప స్థాయిలో వారు వస్తారండి. అర్థమవుతుందా? The one and only one solution to all the problems is soul winning అండి. అన్ని కష్టాలకి సుఖం ఎక్కడ దొరుకుతుందంటే నువ్వు ప్రజలను గెలుచుకోవడం దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. అనారోగ్యం ఉన్నావా? సువార్త ప్రకటించు, ఆరోగ్యం పొందుకుంటావు. సమాధానం లేదా? సువార్త ప్రకటించు, సమాధానం పొందుకుంటావు. డబ్బులు లేవా? సువార్త ప్రకటించు, ప్రభువుకి జీతం ఇస్తారండి. ప్రైజ్ ది లార్డ్. నుంచుందాం మనందరూ.
విన్న వాక్యాన్ని బట్టి ఒక 30 seconds మన భాషలో ప్రార్థన చేద్దామని. ఇన్ జీసస్ నేమ్. ఈరోజు నేను పరిశుద్ధత గురించి, ఐశ్వర్యం గురించి, మన త్యాగం గురించి చెప్పాను. నువ్వు పరిశుద్ధత కోల్పోయినా సరే, నేను అంటున్నాను, నేను వాక్యం చేత నువ్వు కడగబడి ఉన్నావు. హలో, ఎప్పుడైనా సాతాను నీకు పాస్ట్ రిమైండ్ చేస్తే నువ్వు వాడి భవిష్యత్తు గుర్చి విన్నాను నా మాట, నువ్వు అది చేసి ఇది చేసావు. నేను మిమ్మల్ని ఈ యొక్క కండెమ్నేషన్లో పెడతలేదు. అంటే నేను ఫస్ట్ గారు, నేను ఇన్ని సంవత్సరాలుగా నేను చాలా అపరిశుద్ధతలో జీవించానండి, అది ప్రభువును వాడుకోరా. దేవుని దృష్టిలో మనందరం నీతిమంతులము, మనం పరిశుద్ధులము, అటువంటి జీవితం జీవించండి అని చెప్తున్నా. ఏవైతే వాక్యాన్ని వ్యతిరేకంగా చేస్తారో పక్కన పెట్టండి అంతే. హలో, ప్లీజ్ నా మెసేజ్ని మీరు రాంగ్ వేలో అర్థం చేసుకోవద్దు. పరిశుద్ధంగా జీవించండి అంటే మీరు జీవిస్తలేరు అని చెప్తలేదు. ఏం పనులు జరిగినా ఇంకా చేయకుండా ప్రభు కోసం బ్రతకండి అని చెప్తున్నాను నేను. అంటే కొంతమంది ప్రభు దగ్గరికి రావడానికి చేస్తున్న క్రియలు బట్టి ఆగిపోతారండి. అలా వద్దండి. మనం ఒక మాదిరికరమైన జీవితం అని జీవిద్దామండి. ప్రైజ్ ది లార్డ్. సో ఈ ప్లేస్లో ఎవరైనా ఉన్నా సరే, ఆన్లైన్ ఎవరైనా వీచేస్తున్నా, ఇక యేసు ప్రభు వారిని సొంత రక్షకునిగా ప్రభువుగా మేము అంగీకరించలేదంటే నా తర్వాత ఇక మాట మీరు చెప్పొచ్చు, దేవునికి జీవం పొందుకుంటారు. వాక్యం సెలవిస్తుంది రోమీయులకు రాసిన పత్రికలో, యేసు ప్రభు వారు మనకు పాపము నిమిత్తము, రోగము నిమిత్తము, శాపము నిమిత్తము ఆయన చనిపోయి 3వ రోజు తిరిగి లేపబడ్డారు అని నీకు హృదయంలో నమ్మి నోటి ద్వారా ఒప్పుకుంటే నువ్వు ఆయన జీవం పొందుకుంటావు. నా తర్వాత ఇంకో మాట నువ్వు చెప్పవచ్చు, యేసు ప్రభువా నీవు నా కోసము చనిపోయి తిరిగి లేపబడ్డావని నేను నమ్ముచున్నాను, నీవే నా యొక్క రక్షకుడని, ప్రభువు అని అంగీకరిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్న వారైనా, ఆన్లైన్లో వీక్షిస్తున్న వారైనా, మీరు ఇప్పటికే పరిశుద్ధాత్మ పొందుకోలేకపోతే నేను కోసం ప్రార్థిస్తున్నాను. ఈ క్షణమే మీరు పరిశుద్ధాత్మ పొందుకుందాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఓ శివ ఇన్ జీసస్ నేమ్, ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఫస్ట్గా మనం ఏం చేద్దామంటే మన యొక్క జనరల్ ఆఫరింగ్స్ మనం ఇద్దాము. అదేవిధంగా ఈరోజు కృతజ్ఞత రోజు కనుక మనకు కృతజ్ఞత అర్పణను మనం సపరేట్గా ఇద్దామండి. ఓకేనా? సో ఎన్వలప్స్ ఉన్నాయి, ఎన్వలప్స్ చూద్దాం ఒకసారి. ఎన్వలప్స్ ఉంటే ఆ ఎన్వలప్స్లో మీ యొక్క థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్ మీరు ఇవ్వండి. ఆ యొక్క ఆఫరింగ్ బ్యాగ్లో మీ యొక్క ఆదివారం ఆఫరింగ్స్ మీరు ఇవ్వండి. ఓకేనా? లెట్స్ గో అహెడ్ అండ్ గివ్ యువర్ ఆఫరింగ్స్ అండి. సో మీ యొక్క ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా కూడా మీ యొక్క ఆఫరింగ్స్ మీరు ఇవ్వచ్చు అండి.